ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అమ్మా త్రిపుర, గురువుగారు. నీతో ఒక పని పడిందమ్మా. ఏంటి గురువుగారు? అదేనమ్మా, నువ్వు అడవిలో ఔషధ మొక్కలు సేకరిస్తూ ఉంటావు కదా, ఆ, నీ దగ్గర ఉత్తరేణి వేరు మూలిక ఉందమ్మా. ఆ, ఉంది గురువుగారు. అయితే వెంటనే ఆ మూలిక తీసుకుని మన వైద్యశాలకి నువ్వు రావాలమ్మా. ఆ, గురువుగారు, మరోలా అనుకోవద్దు. ఈరోజు నా పెళ్లికి సంబంధించి పసుపు కొట్టారు. నేను ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఎవరినైనా పంపిస్తే మూలికిచ్చేస్తాను. అమ్మా, నీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ ఇక్కడ ఒక అత్యవసర పరిస్థితి వచ్చింది. నువ్వు వస్తేనే ఆ మూలికతో మనం వైద్యం చేయించగలవమ్మా. నీ ఒక్కదానికే అతను మాట వింటాడమ్మా. ఎవరు గురువుగారు? బాలా అమ్మా. బాలకేమైంది? అతనికి ఎవరో విరుగుడు మందు ఇచ్చారమ్మా. అధిక మోతాదులో మందు ఇవ్వడం వల్ల అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడమ్మా. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందమ్మా. అయ్యో, కొంచెం ఆ మూలిక తీసుకుని నువ్వు తొందరగా వచ్చావంటే అతన్ని కాపాడగలవమ్మా. లేకపోతే పరిస్థితి చేదాటిపోతుందమ్మా. ఆలోచించకమ్మా, త్వరగా రమ్మా. సరే గురువుగారు, నేను వస్తాను. సుందరి, పులే, పిల్లలు, పులి, పదండి పదండి పదండి. అరే! హే! చైతి, హే, చైతి, చైతి, తై, తై, జై, చంద్ర. డబ్బులు కావాలా? హే, అవి నా డబ్బులు, ఇటివు. ఇవిగో నా దగ్గరున్నాయి, తీసుకో. త్రిపుర, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. నేను డాక్యుమెంట్స్ మార్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మీరు ఓకే, నేను వెళ్తాను.
భగవంతుడా, నా కన్నయ్యకి ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? స్వామి, నా కొడుకు ఏనాడు ఎవరికీ కీడు చేయలేదు. అలాంటి వాడికి ఇన్ని కష్టాలెందుకు స్వామి? నా కొడుక్కి ఆరోగ్యం కోలుకునేలా చేయి స్వామి. సుందరి, ఎలా ఉంది ఇప్పుడు? హ? నాకేమైంది? ఆ, ఇందాక ఆ ఇంట్లో తలనొప్పి చాలా వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మీకు అంతా బానే ఉందా? బానే ఉంది. ఒకసారి లేవండి. నాతో పాటు రండి. ఎక్కడికి? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే నువ్వు ఈరోజు నా బర్త్డే ఫంక్షన్కి రావాలి. ఈరోజు మీ బర్త్డేనా? విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. నువ్వు ఈవినింగ్ కూడా ఇలాగే వచ్చి నన్ను విష్ చేయాలి. చూస్తాను. రావాలి నువ్వు. సరే, ట్రై చేస్తాను. పదండి వెళ్దాం. కూర్చోండి. పర్వాలేదన్నయ్య. హలో. ఈ ల్యాండ్ని ఎంత తెలివిగా అయితే మన వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామో అంతే తెలివిగా ఆస్తి మొత్తం మనోడి పేరు మీదకి వచ్చేలా ప్లాన్ చేయాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు డాడ్. త్వరలోనే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి. నీ మీద మాకు నమ్మకం ఉందిలేరా, నువ్వుండు. అవును, మీకు మీ సంతకం ఎలా పెట్టాలో గుర్తుందా? సిగ్నేచర్ కదా, గుర్తుంది. అవునా, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.